హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పిల్లలకి స్నాక్స్లా చేసుకుంటున్నాను అండి. ఈ వర్షాకాలానికి స్నాక్స్ బాగా ఇష్టంగా అడుగుతున్నారు. సో నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఏం చేసుకుంటున్నానంటే పొటాటో స్టిక్స్ అండి. ఇప్పుడు బాగా ఇష్టమైపోయాయి ఫ్రెంచ్ ఫ్రైస్ తర్వాత అవే. నేను అవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. స్మాష్ చేసేసి పెట్టుకోవాలి. పొటాటోస్ని బాగా ఉడకబెట్టేసుకొని చూడండి ఎలా స్మాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఒక 1 స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ కారం అండ్ 1/2 కప్ కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ అండ్ ధనియాల పొడి యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా మనం వాటర్ ఏం యాడ్ చేయవసరం లేదండి. చపాతీ ముద్దలాగా అవ్వాలి. బాగా కలిపేసుకుంటున్నాను. అంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటాయి స్టిక్స్ అనేవి. మా పిల్లలకి, మా హస్బెండ్కి, మా అత్తయ్యకి బాగా నచ్చాయి. మా వారు జోకులు వేస్తూ బాగుందనేసి అన్నారు. ఎలా చేస్తామని అడిగారు. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేయండి. పిల్లలకు మాతో స్కూల్ నుంచి వచ్చినప్పటి ఇలా చేసి పెట్టండి, బాగా ఇష్టంగా తింటారు. చూడండి ఇలా చేసేసుకొని పెట్టుకున్నాను చపాతీ పిండిలా. ఇప్పుడు దీన్ని చూడండి కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసేసుకొని కొంచెం అలా చల్లేసి పెట్టేసుకున్నాను. అలాగే నేను ఆయిల్ హీట్ చేసేసుకున్నాను ప్యాన్లో. ఇప్పుడు ఈ రైస్ ఫ్లోర్ వేసేసుకున్నాను కదా, దీనిలో చిన్న చిన్న రౌండ్స్ బాల్లా చేసేసుకొని దాన్ని ఇలా చేసేసుకోవాలి. 2 విధాలుగా చూపిస్తాను. ఇలా ఒకలా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని పక్కన వేసుకున్నాను. అలాగే ఇలా హ్యాండ్ మీద ఇలా ప్రెస్ చేసుకుంటే కూడా బాగానే వస్తాయి. అలా ఒక్కొక్కటి చేసేసుకొని చాలా జాగ్రత్తగా చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఎవరైనా చేసేయచ్చండి. పిల్లలు కూడా చేసేయమంటే చేసేస్తారా, అంత సింపుల్ రెసిపీ. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. ఎలా చేశారని అడుగుతారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి. ఇలా అన్నీ చేసేసుకుంటున్నానండి. చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇవి ఆయిల్ యాడ్ చేసేసుకోవడమే. ఒక్కొక్కటి వేసుకోవాలి. చూడండి ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి వెంటనే కలర్ చేంజ్ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ వేసుకున్నాను మిగతావి. ఇప్పుడు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటానండి. చూడండి చాలా అంటే చాలా టేస్టీగానే. మీరు ట్రై చేయండి. మా పిల్లలకి అయితే బాగా నచ్చాయి. మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతాయండి. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.